శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను నిత్య కర్మలు చెప్పబడి ఉన్నాయి. ఆ నిత్య కర్మలను మనం చేయడం మూలకంగా మన జీవితాన్ని సుఖమయంగా జరుపుకోవచ్చును, పూర్తి చేయవచ్చును, ఆనందమయంగా జీవితాన్ని గడపవచ్చును అనేటువంటి విషయాన్ని ఋషులు దర్శించి మనకు నిత్య కర్మలు చెప్పినారు. అందులో భాగంగా స్నానముతో మన నిత్య కర్మలు, ఆచార వ్యవహారాలు, పూజా విధానాలు అన్నీ కూడాను ప్రారంభమవుతాయి. కనుక స్నానము, సంధ్యావందనము, దేవతార్చన, ఋషితర్పణము, పితృతర్పణము, వైశ్వదేవము, అతిథి భోజనము అనేటువంటి కర్మలు మనకు ప్రధానంగా చెప్పబడినవి. ఈ కర్మలను ప్రతి వాళ్ళు కూడాను నిత్యము ఆచరించాలి. ఇందులో భాగంగా మనిషికి, ప్రతి మానవుడు ఈ భూమి మీదకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. వారు ఆపేక్ష లేకుండా విద్యా వివేకాలను, విద్యా బుద్ధులను ప్రథమంగా మనకు నేర్పించి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అహర్నిశలు మన కొరకు కృషి చేసినటువంటి వాళ్ళు ప్రథమ గురువులు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలము వారికి సపర్యలు చేస్తూ దేహత్యాగము చేసిన తరువాత వాళ్ళు గతించినటువంటి దినము దృష్టిలో పెట్టుకొని ఆ తిథి రోజున సంవత్సరముకు ఒకమారు వాళ్లను తలుస్తూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, దానాదులు చేయడం అనేటువంటిది మనకు ధర్మశాస్త్రము, సనాతన ధర్మము మనకు చెప్పినటువంటిది. కనుక అందరూ కూడాను తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలము వాళ్లకు కావలసినటువంటి బాగోగులు, సపర్యలు తప్పకుండా చేయాలి. దాని తర్వాత గతించిన తర్వాత ఆ తిథి ప్రధానంగా శ్రాద్ధాది కర్మలు చేయాలి. ఇందులో భాగంగా ఇవి చేస్తే మనకు ఏం వస్తుంది అనేటువంటి ఒక శంక మీ లోపల ఉద్భవించవచ్చును. పితృదేవతలు అంటే గతించినటువంటి వాళ్ళు, తండ్రి, తాత, ముత్తాత ఇలాంటి తరాలకు చెందినటువంటి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహము ఈ మానవుడికి చాలా కావలసినటువంటి విషయం. తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది, వంశము నిరంతరంగా కొనసాగుతుంది. వంశాభివృద్ధి అంటే సత్సంతానముతో ఆ వంశము వర్ధిల్లుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. కనుక ప్రతి మనిషి కూడాను పితృదేవతల ప్రీత్యర్థమై తప్పకుండా కార్యక్రమాలు చేసుకోవాలి. దేవతార్చన కంటే కూడాను ప్రాధాన్యత పితృదేవతలకు ఇవ్వబడింది శాస్త్రంలో. కనుక అందరూ కూడాను ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాదులు, తర్పణాదులు ఇవన్నీ కూడాను తప్పకుండా చేయాలి. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము ఒకమారు పితృదేవతలకు అంటే తండ్రి గతించినటువంటి ఆ రోజును దృష్టిలో పెట్టుకొని అర్చన చేయడము, పిండ ప్రదానం చేయడము, తర్పణము చేయడము ఇవన్నీ కూడాను మనము చేస్తూ వస్తున్నాము. మన ఆచారంలో, మన భాగంలో, మన జీవిత భాగంలో ఒకటిగా ఇవి ఉన్నాయి. అయితే మహాలయ పక్షం అంటే పితృపక్షము అని కూడా దీన్ని మనము పిలుస్తూ ఉంటాము. అయితే ప్రతి సంవత్సరంకు ఒకమారు తండ్రిని ఉద్దేశించి శ్రాద్ధ కర్మలు చేస్తున్నాం కదా. మరి ఈ మహాలయ పక్షం అంటే ఏంటి? సంవత్సరముకు ఒకమారు భాద్రపద కృష్ణ ప్రతిపదతో ప్రారంభమయ్యి ఆశ్వయుజ కృష్ణ ప్రతిపదతో అంత్యమయ్యేటువంటి పక్షం అన్నమాట ఇది. దీన్ని మనము పితృపక్షంగా భావిస్తాము.
దీన్నే మహాలయ పక్షము అని అంటాం. ఈ మహాలయ పక్షం లోపల పితృదేవతలు ఈ మర్త్యలోకంలో తిరుగుతూ ఉంటారు. అంటే మనము నివసిస్తూ ఉన్నటువంటి భూమిపైకి ఆ పితృదేవతలు వచ్చి మనము చేసేటువంటి శ్రాద్ధాదులు తర్పణాదులను స్వీకరించి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తారు. వంశానికి వృద్ధి కలిగేటువంటి ఒక అనుగ్రహాన్ని ఇస్తూ సుఖ సంతోషాలను కలిగిస్తూ మనను దీవిస్తారు అనేటువంటివి మన శాస్త్రవచనము పురాణ ఇతిహాసాలన్నీ కూడాను చెబుతూ ఉన్నటువంటి విషయం. కనుక ఈ మహాలయ పక్షం లోపల అందరూ కూడాను శాస్త్రవిహితంగా శ్రాద్ధాది కర్మలు ఆచరించాలి. కనుక ఈ మహాలయ పక్షంలో మనం ఏం చేయాలి? మహాలయ పక్షము చాలా ఉత్కృష్టమైనటువంటిది. సంవత్సరానికి ఒకమారు చేసేటువంటి శ్రాద్ధ కర్మల కంటే కూడాను మహాలయ పక్షం లోపల అందరు పితృదేవతలు కూడాను వస్తారన్నమాట. కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కనుక మహాలయ పక్షం ప్రారంభం నుండి చివరి వరకు భాద్రపద కృష్ణ ప్రతిపదతో ప్రారంభమవుతుంది. ఆశ్వయుజ శుక్ల ప్రతిపద అంటే మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య అవుతుంది. దాని తెల్లవారితే కూడాను మాతామహ శ్రాద్ధం అనేటువంటిది ఒకటి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కనుక భాద్రపద కృష్ణ ప్రతిపదతో ఆశ్వయుజ శుక్ల ప్రతిపదతో అంత్యమయ్యేటువంటిది ఇది మహాలయ పక్షం. ఇందులో మనం ఏం ఆచరించాలి, ఏం చేయాలి అనేటువంటి విధి విధానాలను మీకు చెప్తాను. మహాలయ పక్షం పితృపక్షం ఈ సంవత్సరము సెప్టెంబర్ 8 సోమవారం నుండి సెప్టెంబర్ 22 సోమవారం వరకు పితృపక్షాలు అంటే మహాలయ పక్షాలు ఉంటున్నాయి. అయితే ఈ కాలంలో ఈ పితృపక్షం లోపల ఏం చేయాలి, ఈ పితృపక్షం యొక్క ప్రాశస్త్యము ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే పితృదేవతలందరూ కూడాను ఈ పితృపక్షం లోపల భూలోకానికి వచ్చి వాళ్ళ సంతానము వాళ్లకు సంబంధించినటువంటి ఆ పరంపర ఆ సంతాన పరంపర ఏదైతే ఉందో వాళ్ళు చేసేటువంటి శ్రాద్ధాలు తర్పణాలు దానాదులు ఇవన్నీ కూడాను స్వీకరించి వాళ్ళను అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ధర్మశాస్త్రాలు ముఖ్యంగా గరుడ పురాణము మహాభారతంలో ఎన్నో సందర్భాల లోపల ఈ శ్రాద్ధ విషయము పితృదేవతల విషయము బాగా చెప్పబడి ఉన్నది. స్మృతి ఇలాంటి గ్రంథాల లోపల చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా ఈ పితృపక్షం లోపల ప్రతి వాళ్ళు కూడాను అంటే గతించినటువంటి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు గతించినటువంటి తిథిని ప్రధానంగా తీసుకొని అంటే తండ్రి గతించినటువంటి తిథిని ప్రధానంగా తీసుకుంటాం. తల్లి గతించినప్పటికీ తల్లి యొక్క గతించిన తిథిని ప్రధానంగా తీసుకోకుండా అంటే ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో మనకు శాస్త్రం ఏం చెప్పింది అంటే మాతాచ పితాచ పితరౌ అన్నారు. కాబట్టి పితృదేవతలు అనంటే తండ్రి తాత ముత్తాత ఇలాంటి లైనేజ్లో వస్తుంది కనుక తల్లి గతించినటువంటి తిథిని దృష్టిలో పెట్టుకొని తండ్రి కూడాను గతించి ఉన్నట్టయితే ఆ తండ్రి గతించినటువంటి ఆ రోజున మనము శ్రాద్ధము అంటే మహాలయం లోపల అంటే ఈ పితృపక్షాల లోపల వాళ్ళు గతించినటువంటి తిథి రోజున ఆ పూర్వీకులకు సంబంధించినటువంటి శ్రాద్ధము తర్పణము పిండ ప్రదానము అన్నదానము వాళ్ళ విషయం లోపల మనం చేయాలి. తర్వాత ఈ శ్రాద్ధ కర్మ లోపల మనకు ముఖ్యంగా దర్భ ప్రధానంగా చెప్పబడి ఉంది. అంటే పవిత్రలు ధరించి తర్పణాలు వదలాలి అంటే నీళ్లు వదలాలి ఆ పితృదేవతలను ఉద్దేశించి నువ్వులతో అక్షంతలతో ఆ పవిత్రలను ధరించి తర్పణాలు వదలాలి. తర్వాత పితృదేవతల ప్రీత్యర్థమై
ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి పేర్లు ఉచ్చారణ చేసి వాళ్ళను ఆవాహన చేసి వాళ్ళ కొరకై మనము అన్నదానము చేయాలి. తర్వాత పిండ ప్రదానము, అన్నంతో చేయబడినటువంటి ఆ పిండాలను తయారు చేసి వాటి లోపల పితృదేవతలను ఆవాహనం చేసుకొని వారికి అర్చన విధానము, పిండ ప్రదాన విధానము ఉంటుంది శాస్త్రవిహితంగా కనుక ఆ ప్రకారంగా వాళ్లకు పిండ ప్రదానం చేయాలి. దాని తర్వాత బ్రాహ్మణులకు భోజనము లేదా బీదలకు అన్నదానము చేయడము చాలా ఉత్తమమైనటువంటిది. పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది ఆ తిథి రోజున చేయాలి. అంటే తండ్రి గతించినటువంటి తిథి రోజున అపరాహ్నానికి ఉన్నటువంటి తిథిని గ్రహించి ఆ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడాను చేయాలి. ఇవన్నీ కూడాను చేసేటువంటి సమయం లేదు మీకు అని అనుకున్నట్టయితే ఆ రోజున కనీసము గతించినటువంటి ఆ తిథి రోజున అన్నదానం చేయండి. తల్లిదండ్రులు పితృదేవతలను ఉద్దేశించి మీకు తోచినంత శక్త్యానుసారంగా అన్నదానం చేయండి. ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి బీదలకు అన్నదానం చేయడం మూలకంగా కూడాను ఈ భూమికి సమీపంలో భూమి లోపల పితృదేవతలు తిరుగుతారు అనేటువంటిది ప్రగాఢ విశ్వాసం మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది గనక మీరు అన్నదానం చేసినట్టయితే పితృదేవతలకు అది చెందుతుంది, వాళ్లకు అందుతుంది. తర్వాత వాళ్ళు స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కనుక ఇది తప్పకుండా చేయండి. ఇందులో ఈ పితృపక్షం లోపల ప్రధానంగా ఈ తిథులు మూలకంగా చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటివి కూడాను చెప్పబడి ఉన్నాయి. అందులో భాగంగా మఘా నక్షత్రము వచ్చినటువంటి రోజున మఘాశ్రాద్ధము ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. మఘాశ్రాద్ధం ఏంటయ్యానంటే తిథి ప్రధానంగా మనం చేసేటువంటి కర్తవ్యాలు మీకు చెప్పాను. అంటే తండ్రి గతించినటువంటి తిథి రోజున చేయవలసినటువంటి శ్రాద్ధము, తర్పణము, పిండ ప్రదానము, అన్నదానము ఇవన్నీ కూడాను మనం చేస్తాం. మఘాశ్రాద్ధము అనంటే మఘా నక్షత్రము వచ్చినటువంటి రోజున, పితృపక్షాలలో మఘా నక్షత్రం కూడాను ఒకరోజు వస్తుంది. ఆ మఘా నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు కాబట్టి ఆ మఘా నక్షత్రము వచ్చినటువంటి రోజున కూడాను మీరు పితృదేవతలను ఉద్దేశించి అర్చన, అన్నదానము, పిండ ప్రదానము, తర్పణాలు ఇవన్నీ చేయడం మూలకంగా కూడాను పితృదేవతలు సంతృప్తి చెంది మిమ్మల్ని అనుగ్రహిస్తారు. మీకు అన్నీ కూడాను వంశవృద్ధి కొరకు, సుఖశాంతులు ఉండడానికి మీకు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఈ పితృపక్షాల లోపల అంటే ఈ 15 రోజుల లోపల మరి ఒక ముఖ్యమైనటువంటి రోజు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది భరణీ మహాలయము. అంటే భరణీ నక్షత్రం వచ్చినటువంటి రోజు. ఈ భరణీ నక్షత్రము ఏంటయ్యా, ఈ భరణీ నక్షత్రం యొక్క ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే భరణీ నక్షత్రానికి అధిపతి యముడు, అంటే యమధర్మరాజు. యమధర్మరాజు ఆధిపత్యము కలిగినటువంటి నక్షత్రం భరణీ నక్షత్రం. ఆ భరణీ నక్షత్రం రోజున కూడాను మనము పితృదేవతలను ఉద్దేశించి అర్చన, తర్పణాలు, పిండ ప్రదానము, అన్నదానము ఇవన్నీ చేయడం మూలకంగా ఆ పితృదేవతలు తృప్తి పొందుతారు. తృప్తి చెంది ఆ వంశములో పుట్టినటువంటి వాళ్ళను అనుగ్రహిస్తారు. సంతానము కలుగుతుంది. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది. పితృదోషాలు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఏంటయ్యా ఈ పితృదోషాలు అనంటే ఎవరైతే పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రదానము, తర్పణము, దానాదులు, అన్నదానాదులు ఇవన్నీ ఎవరైతే చెయ్యరో వాళ్లకు పితృశాపం లభిస్తుంది అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే భూమికి సమీపంలో, అంటే మనకు సమీపంలో ఎవరైతే ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటున్నారో ఆ ఇంటి చుట్టే ఆ పితృదేవతలు ఈ మహాలయ పక్షం లోపల తిరుగుతూ ఉంటారు.
వాళ్ళు ఆ తిథి కొరకు, మనము చేసేటువంటి దాన ధర్మాదుల కొరకు, పిండ ప్రదానం కొరకు, తర్పణాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం చేయని పక్షంలో పితృశాపం లభిస్తుంది అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి తప్పకుండా ఆయా రోజుల లోపల పితృదేవతలను ఉద్దేశించి శక్తి అనుసారంగా మీరు తప్పకుండా చేయాలి. అయితే ఇందులో ఈ భరణి మహాలయం లోపల కూడాను యమధర్మరాజుకు సంబంధించినటువంటి నక్షత్రం కనుక యముడు ప్రీతి చెందుతాడు, అకాల మరణాలు జరగకుండా ఉంటాయి, పితృదేవతలను కూడాను తృప్తి కలుగుతుంది. కనుక భరణి మహాలయం కూడాను తప్పకుండా చేయాలి. ఈ రోజున భరణి మహాలయం రోజున శ్రాద్ధకర్మ చేసి పిండ ప్రదానము, తర్పణాలు ఇవన్నీ కూడాను చేయాలి. ముఖ్యంగా ఈ శ్రాద్ధ కర్మ అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి కర్మ యొక్క ప్రాధాన్యత ఏంటయ్యానంటే శ్రద్ధతో చేయాలి. మనం ఏదో మొక్కుబడిగా చేయకూడదు. శ్రద్ధతో మనకు ఈ జన్మనిచ్చినటువంటి వాళ్ళు, ఈ భూమి మీదకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళు లేకుంటే మనకు ఈ ఉపాధి లేదు, అంటే ఈ శరీరమే లేదు, ఈ అస్తిత్వమే లేదు. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి తప్పకుండా చేయాలి. చేస్తే మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది, చేయనట్టయితే పితృశాపం లభిస్తుంది. కనుక దీన్ని అందరూ కూడాను పాటించాలి. ఇందులో ముఖ్యంగా శ్రాద్ధకాలం లోపల గాయత్రి జపము, విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణువు ప్రధానంగా శ్రాద్ధం లోపల శ్రాద్ధ సంరక్షకుడు విష్ణువు. కాబట్టి ఆ విష్ణుమూర్తిని స్మరించాలి. తప్పకుండా శ్రాద్ధం చేస్తున్నటువంటి సమయం లోపల విష్ణుమూర్తిని స్మరించాలి. విశ్వే దేవతలను మనం ఆవాహన చేయాలి. తర్వాత పితృదేవతలకు పూజ చేయాలి. అర్చన, పిండ ప్రదానము ఇవన్నీ కూడాను మనం చేయాలి. కనుక ఇందులో ఈ పితృపక్షాల లోపల భరణి మహాలయానికి కూడాను అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక భరణి నక్షత్రం రోజున కూడాను అందరూ చేయాలి. అంటే ముఖ్యంగా మనకు ఈ రెండు మీకు చెప్పాను, మఘా నక్షత్రము, భరణి నక్షత్రము. సాధారణంగా తిథి ప్రయుక్తంగానే మనము శ్రాద్ధాదులన్నీ కూడాను చేస్తాము. అయితే ఈ రెండు మట్టుకు మఘా నక్షత్రం రోజున, భరణి నక్షత్రం రోజున తప్పకుండా పితృదేవతలకు చేయాలి. ఇక మూడవది నవమి రోజున, అంటే ఈ పితృపక్షాల లోపల నవమికి కూడాను అత్యంత ప్రాధాన్యత ఉంది. నవమి రోజున మనం ఏం చేయాలి అని అంటే, ఈ నవమి దీన్ని మనం ఏమంటాము, అవిధవ నవమి శ్రాద్ధం అని అంటాం. అవిధవ నవమి అని అంటే ఎవరైతే సువాసినులు మన వంశం లోపల గతించి ఉంటారో, అంటే భర్త కంటే ముందు గతించినట్టయితే సువాసిని, అవిధవ అంటాము. అలాంటి వాళ్ళు ఎవరైనా మన వంశంలో గతించి ఉన్నట్టయితే అవిధవ నవమి శ్రాద్ధం వాళ్ళను ఉద్దేశించి తప్పకుండా, అంటే ఇది మహిళలకు సంబంధించినటువంటిది కాబట్టి ఆ అకాలం లోపల, అంటే నిర్ణీత కాలము సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించకుండా గతించి సువాసినిగా, సుమంగళిగా గతించినటువంటి వాళ్ళను ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధము అవిధవ నవమి శ్రాద్ధం. ఆ రోజు కూడాను వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ పేర్లు, గోత్రము అన్నీ కూడాను ఉచ్చారణ చేసుకొని వాళ్ళ కొరకు చేసేటువంటి శ్రాద్ధము, తర్పణము, పిండ ప్రధానము ఆ నవమి రోజున ప్రత్యేకంగా చేయాలి. తద్వారా వంశము వృద్ధి అవుతుంది, వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక నాలుగవది విషశస్త్రహత జనానాం మహాలయ అని చతుర్దశి రోజున మనకు వస్తుంది ఈ పితృపక్షాల లోపల. ఇది కూడాను చాలా ముఖ్యమైనటువంటిది. అంటే విష ప్రయోగంతో చనిపోయినటువంటి వాళ్ళు, బలవన్ మరణము చెందినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్లో, ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడాను ఉద్దేశించి అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా
వంశంలో ఉన్నట్టయితే వాళ్ళను తలుచుకొని వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి ఆ రోజున చతుర్దశి రోజున వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణము, అన్నదానము తప్పకుండా చేయాలి. తద్వారా ఆ వంశం లోపల మళ్ళీ అకాల మరణాలు జరగకుండా ఉంటాయి, విష ప్రయోగాలు చేయకుండా ఉంటారు, బలవన్ మరణాలు సంభవించకుండా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఆ చతుర్దశి రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేయాలి. సరే, ఇవన్నీ కూడాను మనకు తిథి ప్రధానము, నక్షత్ర ప్రధానంగా కొన్ని చెప్పబడినవి. ఇవి చేయలేనటువంటి వాళ్ళు, అంటే తిథి ఆ రోజున మనకు వీలు కాదు, ఏదో కారణాలతో మనకు ఆ రోజు మనం చేయలేనటువంటి పక్షం లోపల మహాలయ అమావాస్య రోజున అందరూ కూడాను తప్పకుండా ఆచరించవలసినటువంటిది మహాలయ అమావాస్య.